హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. సో మనం ఏపీ 6th క్లాస్ సంబంధించి FA1 క్వశ్చన్ పేపరు. సో మనకు ఆగస్ట్ 27 నుంచి అయితే మన ఏపీ స్టేట్లో అన్ని క్లాసులకి FA1 పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. అందులో భాగంగా 6th క్లాస్ సంబంధించి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపరు. సో దీంట్లో మీకు మొత్తం CBA క్వశ్చన్ పేపర్ 20 మార్కుల కదా ఉంటుంది. ఫస్ట్ సెక్షన్లో మీకు 10 ప్రశ్నలు ఉంటాయి. దాంట్లో మీకు చూస్ ద కరెక్ట్ వన్ 10 ఉంటాయి. సో ఈచ్ వన్ క్యారీ 1 మార్క్ అనమాట. 10 × 1 = 10 మార్క్స్. సెక్షన్ బిలో మీకు 5 క్వశ్చన్లు ఉంటాయి. ఈచ్ వన్ క్యారీ 2 మార్క్స్. 5 × 2 = 10. మొత్తం పేపర్ 20 మార్క్స్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చిన ప్రతి క్వశ్చన్ అయితే చాలా ఇంపార్టెంట్. ద్వితాక్షరాలుగా గమనించండి. తర్వాత సంయుక్త అక్షరాలు, తర్వాత ప్రకృతి వికృతులు, సందులు, సమాసాలు ఇవన్నీ అయితే ఉంటాయి. ఇవన్నీ అయితే బాగా చూసుకోండి. డెఫినెట్గా అయితే మీకు మంచి మార్కులు వస్తాయి. ఇక్కడ చూడండి, గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి. భాషణం అంటే మాట్లాడడం. చూడండి, తర్వాత ఈ చిత్రం గమనించండి. ఇక్కడ ఆప్షన్ చూస్తే కనుక మీరు ఆ పై చిత్రం ఆధారంగా ఇక సమాధానం రాయాల్సి ఉంటుంది. ఇక్కడ పిల్లల క్షేమం కోసం అమ్మ ఎల్లప్పుడూ కష్టపడుతుంది అనేది రైట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ చూడండి, ఇచ్చిన పోస్టర్ చదివి ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉంటుంది. ఈ పోస్టర్ మొత్తం చదవాలా. కింద ఆ పోస్టర్ సంబంధించి ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది. ఆ క్వశ్చన్ రాసి ఉంటుంది. తర్వాత 10 మార్కులు అయిపోగానే సెక్షన్ బి చూడండి, మీ జవాబు పత్రంలో మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ సంయుక్తాక్షరం ఉన్న పదాలు గుర్తించాలంట. 12th 1లో ఏమో ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, మధ్యలో బ్లాంక్స్ ఉంటాయి. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఉన్నాయి, గొంతు, అడవి, దాహం, నీళ్ళ కోసం. ఆ 4 అక్షరాలని సూటబుల్ అయ్యే ప్రాంతంలో మీరు రాయాల్సి ఉంటుంది. తర్వాత క్రింది పదములను సరైన క్రమంలో అమర్చి ఒక వాక్యం రాయాల్సి ఉంటుంది. వర్షాలు కురవడానికి కాపాడడం ముఖ్యము, మంచిగా చాలా అడవులు. వర్షాలు కురవడానికి అడవులు మనం మంచిగా కాపాడుకోవాలన్నది దీనికి వాక్యం అనమాట. మీరు దాన్ని సీక్వెన్స్గా రాయాల్సి ఉంటుంది. అన్ని జంబులుగా ఉన్నాయి, మీరు ఒక సీక్వెన్స్ రాయాల్సి ఉంటుంది. తర్వాత క్రింది పదములకు అర్థాలు రాసి సొంత వాక్యాలు రాయండి. మమకారము, ప్రదర్శన. మమకారం అంటే తల్లికి పిల్లలపై మమకారం ఎక్కువ. ప్రదర్శన అంటే జంతు ప్రదర్శనశాలలో జంతువులు ప్రదర్శించారు. ఇలాంటివి ఏమైనా మీరు సొంతంగా రాసుకోవచ్చు. తర్వాత చూడండి, 15th 1 క్రింది ఇచ్చిన ప్రశ్నలకు మీ సమాధానం రాయండి. నీవు పెద్దయిన తర్వాత మీ తల్లిదండ్రులను ఎలా చూసుకుంటావో మీ సొంత మాటలో 2 వాక్యాలు రాయండి. మీ తల్లిదండ్రులు మీరు పెద్ద అయ్యాక ఎలా చూసుకుంటున్నది సొంత మాటలు రాయాల్సి ఉంటుంది. అది రాస్తే మీకు ఈ ప్రశ్న అయితే ఎగ్జామ్ అయితే అయిపోతుంది. సో మొత్తం మీకు ఇది చూడండి క్వశ్చన్ పేపర్. లైక్ ఈ క్వశ్చన్ పేపర్ అయితే బాగా చూసుకోండి. డెఫినెట్గా ఇందులో మీకు కొన్ని వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ డూ లైక్ అండ్ కామెంట్, షేర్ సమ్వన్ హూ నీడ్స్ వన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.